ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం, దేవుడే మీ పక్షముగా యుద్ధము చేయునని. దేవుడు మన పితరులను ఏ విధంగా వారి పక్షంగా యుద్ధం చేశాడో మనం చాలాసార్లు వాక్యములో చూస్తాం. దేవుడు ఆ రోజు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయునుగాక, గనుక వారికి భయపడవద్దని. దేవుడే మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా ఇశ్రాయేళ్ల పక్షంగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త జనులందరినీ వారి దేశమును యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకుంది. యెహోషువ కాలంలో దేవుడు చెప్తున్నాడు, యెహోవాయే వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఒక్క దెబ్బతోనే శత్రు సైన్యాన్ని అంతటినీ పట్టుకుంటాడని. ఆనాడు యెహోషువ పక్షంగా, ఇశ్రాయేళ్ల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. ఈరోజు నీ పక్షంగా నా పక్షంగా కూడా ఆయన యుద్ధం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, దేవుడే తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తున్నట్లుగా చూస్తాం. అక్కడ యెహోషువపాతు ఒక ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా బలము చాలదు, నా శక్తి చాలదు, నీవే నా పక్షంగా యుద్ధం చేయాలి అని యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే, యెహోషువపాతు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఏం చేస్తున్నాడంటే, ఆయనే మాటుగాండ్రలను పెట్టి ఇశ్రాయేలు స్తుతిస్తూ పాడుతూ ఆరాధిస్తున్నప్పుడు యోధావారు దేవుడు మాటుగాండ్రను పెట్టి వారి పక్షంగా యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. మా పితరులు యుద్ధం చేశారు అంటే వాళ్ళు వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి యుద్ధం చేయలేదు, నీవే వారి పక్షంగా యుద్ధం చేసావని. దేవుడు ఈరోజు మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు ఎలాంటి యుద్ధ వాతావరణంలో ఉన్నావో, నీ కుటుంబ పరిస్థితులను బట్టో, నీ బలహీనతలను బట్టో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నీతో యుద్ధం చేస్తున్నారేమో, మాటల యుద్ధం చేస్తున్నారేమో, లేకపోతే క్రియల పూర్వకంగా వాళ్ళు నీతో యుద్ధం చేస్తూ నిన్ను బాధ పెడుతున్నారేమో, ఒకవేళ శత్రువే నీ మీద విజయ తాండవం చేస్తున్నాడేమో, ఒకవేళ శత్రువే నీతో పోరాడుతూ ఉన్నాడేమో, అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, యెహోవాయే మన పక్షంగా యుద్ధము చేయవాడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. ఆనాడు ఇశ్రాయేళ్ల పక్షంగా ఆయన యుద్ధం చేశాడు, యోధావారి పక్షంగా యుద్ధం చేశాడు, తన ప్రజల పక్షంగా ఆయన యుద్ధం చేశాడు. యుద్ధం చేయడమే కాదు, వాళ్ళకి విజయాన్ని ఆపాదించాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని ఆపాదించడానికి ఆయన మన పక్షంగా యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే యెహోషువపాతు ఒక ప్రార్థన చేస్తున్నాడు దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో, అయ్యా నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా వల్ల ఏమీ కాదయ్యా, నువ్వే నా పక్షంగా యుద్ధం చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా ఈ అప్పుల సమస్యను, ఈ అప్పుల యుద్ధాన్ని నేను చేయలేను, ఈ అనారోగ్య యుద్ధాన్ని నేను చేయలేను, అయ్యా ఈ ఆర్థికపరమైన సమస్యలనే యుద్ధాన్ని చేయలేను, ఈ అసమాధాన పరిస్థితులనే యుద్ధాన్ని నేను చేయలేను, నా వల్ల కాదు, నా శక్తి చాలదని నీవు దేవుని దగ్గరకు రాగలిగితే, ఆయన పాదాలను పట్టుకోగలిగితే, అయ్యా నీవే నా పక్షంగా యుద్ధము చేయగలిగితే, అయ్యా చాలయ్యా అని దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడుకోగలిగితే ఆయనే మన పక్షంగా యుద్ధం చేయగలడు. రాజులు మనకెవరు లేరు, అధికారులు మనకెవరు లేరు. మనుషుల సహాయం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుల నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన పాదాలను పట్టుకొని నీవే నా రాజువయ్యా అని చెప్పగలిగితే ఆయన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి దేవుడు. అతి కృపా దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.